అంత దూరం బళ్ళు మీద ప్రయాణం చేసి ఫంక్షన్కి వెళ్ళడం కూడా చాలా కష్టమే బాబు. కానీ ఇంటి వాళ్ళ ఫంక్షన్ కదా తప్పదు కదా. కొంచెం బటర్ మిల్క్ చేసి తీసుకొస్తావా? నాకు నువ్వు ఎంత అన్యాయం చేద్దాం అనుకోలేదు బావా. నేనేం అన్యాయం చేశానే? బటర్ మిల్క్ తెమ్మన్నాను అంతే కదా. నిజం చెప్పి అన్నాలో జరుగుతుంది. ఎవరు మీ వాళ్ళ ఫంక్షన్ కి నువ్వు అది కలిసి వెళ్ళొస్తారా? ఏవారు బాబు, నేనెవరిని తీసుకెళ్ళానే? నువ్వు నేను కదా కలిసి వెళ్ళొచ్చు. నువ్వు అక్కడ ఫంక్షన్ అన్ని చక్కబెట్టావు. వచ్చేటప్పుడు కూడా బండి మీద అంతసేపు కూర్చుని చాలా నీరసం వచ్చింది నన్ను. నువ్వు నేను కదా వెళ్ళాము కదా. నువ్వు నేను అంత దూరం ఫంక్షన్ కి వెళ్ళొచ్చా? నువ్వేమో అక్కడ బాగానే కూర్చున్నా, నేను చక్కబెట్టానా? నేను చక్కబెట్టకపోతే మీ వాళ్ళు ఏమంటారు? అమ్మ వచ్చిందా మీ స్త్రీ జన్ నలకుండా బాగానే కూర్చుందని పేర్లెట్రా. కూర్చుని ఫంక్షన్ చూసినోడికి నీకెంత నీరసంగా ఉంటే అక్కడ అన్ని చక్కబెట్టి నాకెంత నీరసంగా ఉంటది. ఇంటికి వచ్చా కూల్ డ్రింక్ తే బటర్ మిల్క్ తే అని సేవలు చేయమంటే నాకెక్కడ ఒప్పుకుంటుందో అర్థం చేసుకోవాలి కదా. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, కదరిల్లింది పురుష ప్రపంచం.